చెప్పిన మాట వినకుండా అలా తీసుకెళ్తే ఎలా? ఇప్పుడు తీసుకెళ్ళి ఏం కాదు. ఆగవే, కాపాడగలరు. అది ఇది చెప్పడానికి ఇంతసేపా? సరే, ఈ విషయం బయట ఎవరికి చెప్పకో, ఎందుకంటే ఇది మనిద్దరం కలిసే చేసాం. అవును, నువ్వు నేను చెప్పినట్టు చేసుంటే తన పాపం నీడల్లో పడి ఉండేది కాదుగా. రా, ఎవరు చూడకుండా. చిన్న పిల్ల దివ్య, నేనంటే తనకి చాలా ఇష్టం. నాకు కూడా. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని 2 సంవత్సరాలుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రవికుమార్, ఏ రవి, ఎవరు సార్? నమస్తే. మీరు ఇక్కడికి ఎలా? రాననుకున్నావా? తీసుకున్న చేతికి సిగ్గు లేకున్నా నా సొమ్ము తిన్నందుకైనా విశ్వాసం ఉండదురా? సార్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. జీవితాంతం మీ స్కూల్లోనే పనిచేయాలని రూల్ ఏం లేదు. తెలివితేటలు నావి, అవి ఎక్కడ ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను. తెలివి ఉన్నోళ్ళు అన్నింటినీ డిసైడ్ చేయాలంటే నాలాంటి డబ్బున్నోళ్ళు నాలుగు గీసుకోవాలా? ఎంత పొగర్రా నీకు? తీసి చావండ్రా. ఎవరు వచ్చారు? వీడెవడరా వీల్ చైర్లో? సారీ సార్, మీ కాళ్ళు చాలా పొడుగు ఉన్నాయి సార్. ఈ చిప్పొకటి. అసలేం జరుగుంటుంది? ఎవరు చంపుంటారు? రే, టీసీస్ పేపర్ కాల్ చేసినందుకు చంపేశావరా? రే, నేను చంపలేదురా, నోర్మి. మామ అయితే తనే చంపుతుందిరా. ఏం లేదు, నిన్ను అక్కడే ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవన్నీ మేము సాల్వ్ చేస్తాం. నీ బొంద సాల్వ్ చేసావు. దివ్య కోసమే చేస్తుంటే ఎందుకు 2 years వెయిట్ చేయాలి? ఎందుకు వెపన్గా యూజ్ చేశాడు? మర్డర్ మోటివ్ ఏమై ఉండొచ్చు? హై పెన్సిల్. వాళ్ళ నాన్న మీద పక్కతో నితిని చంపుంటారా? అది కూడా ఇన్స్పెక్షన్ జరుగుతున్న ఈ రోజు ఎందుకు చంపాలి? ఒకవేళ సౌమ్య ఇలాంటి ఇన్సిడెంట్ ఒక బుక్లో చదివానే. ఏం బుక్ అది? స్పోర్ట్స్ డే రోజు నితిని టార్గెట్ చేసి ఉంటారా? పెన్సిల్ ఎందుకు అర్థం కావట్లేదే. సంథింగ్ ఇస్ మిస్సింగ్. లిసన్ టు మీ నెపోలియన్, నువ్వేం చేస్తావు తెలీదు. ఈ పీరియడ్ వెళ్ళి కొట్టకూడదు. నువ్వే చూసుకోవాలి. ఐ నీడ్ సమ్ మోర్ టైం. ఓకే రమ్మా. ఇందు, మా ఎన్ఎస్ఎస్ క్లాస్ గ్రౌండ్లో జరుగుతుంది. సరే, ఇన్స్పెక్షన్ టీం అక్కడికి వస్తుందని చెప్పి క్లాస్ని అక్కడే హోల్డ్ చేయి. ఓకే? ఓకే మాయా. శివ, స్పోర్ట్స్ డే నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర గోపి కళ్ళు తిరిగి పడిపాడు కదా, ఆ రోజు వాడికి జ్యూస్ తాగాడు. ఆ జ్యూస్ వాడికి ఎవరిచ్చారో వెళ్ళి కనుక్కో. ఓకే? సరే, మరి నువ్వు? నేను లైబ్రరీకి వెళ్తాను, నువ్వు వెళ్ళు. మాయానే ఎందుకు చంపకూడదు? మేడం, వీల్ గో దట్ సైడ్. అక్కడేంటి స్పెషల్? ఆల్ న్యూ ఏసీ క్లాస్ రూమ్స్. ఓ, న్యూ క్లాస్ రూమ్సా? ఎస్ మేడం. ఏంటి మేడం వెనక్కి వెళ్తున్నారు? వై గోయింగ్ బ్యాక్? దిస్ ఇస్ శివాస్ క్లాస్ రూమ్, రైట్? yes. 12th A. So what? వద్దు మేడం, ప్లీజ్ మేడం చెప్పండి. Come on, వినండి Mr. మేడం, సుభాష్ please. చంద్ర. భగవంతుడా. ఇదేంటి క్లాస్ రూమ్ లో ఎవరు లేరు కానీ ప్రాజెక్ట్ మాత్రం రన్ అవుతోంది? Someone should take care of it. క్లాస్ రూమ్ క్లీన్ గా నీట్ గా ఉంది. నేను క్లీన్ చేయమని చెప్పాను మేడం, కరెక్ట్ గా క్లీన్ చేశారు. ఓ, మీరు చెప్పే చేశారా? Yes, బట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీరు చెప్పి చేయకూడదు. పదుగురు వెళ్ళిపోదాం. గమనుండ్రా, మళ్ళీ ఎవరు వచ్చారు? మూటలో ఏం తీసుకుపోతుర్రా?
అరే ఎత్తపరిగా గురు మనం వచ్చింది వీళ్ళు లేపేయడానికే. రేయ్ సరిగ్గా నడండి. సార్ ప్రిన్సిపల్ ఐఎస్ఓ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఇక్కడికి వస్తున్నారు. సరే. బెల్ కొట్టినా కూడా వీళ్ళెవరిని క్లాస్ రూమ్ కి పంపకుండా హోల్డ్ చేయమన్నారు. బెల్ కొట్టినానా? అవును సార్. ఈ టైంలో ఎవర్రా? 3 రోజులుగా గాలి పీల్చుకునే టైం కూడా లేదు. సరే సీత, బెల్ కొట్టే టైం అయింది, నేను తర్వాత చేస్తాను. గోపి ఏంట్రా గోపి ట్విట్టర్ పిలిచిండో? స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోవు కదా. ఏ రోజు? అదే రా స్పోర్ట్స్ డే రోజు. అవునవును. అది నీకు ఎవరిచ్చారు? పెన్సిల్. మాయాదేవిని. నా పేరు మాల్గుడి డేస్. అయితే ఈ బుక్కి చాలా కాపీస్ ఉండాలి. AF 4786. అది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్సే ఇచ్చారు. ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ఓకే, వాళ్ళకి ఎవరు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు? అది ఎవరిచ్చారు గుర్తులేదే. రే Come on. Pending. కేఎస్ సరే టేబుల్ మీద అరేంజ్ చేశారు. ఇన్స్పెక్షన్ జరుగుతుండగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టీచర్స్ లేనప్పుడు నీ అంతటి నువ్వు కంప్యూటర్ని యాక్సెస్ చేయడం తప్పని తెలీదు? తెలుసు సార్. క్లాస్కి వెళ్లకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? షర్ట్ కూడా మార్చేశారు. ఓ, టీచర్ని ఎంక్వైరీ చేస్తున్నావా? ఈ బుక్ ఇంకో కాపీని తీసుకుని 1 ఇయర్గా రిటర్న్ చేయకుండా ఉంచుకున్నారు. ఇందులో డేవిడ్ తను ప్రేమగా పెంచుకున్న పిల్లిని పెన్సిల్తో పొడిచి చంపేస్తాడు. అది నాకు తెలుసు సార్, నేను చదివాను. నితిన్ ఎక్కడ? నితిన్ డెడ్ బాడీ. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. స్విమ్మింగ్ పూల్లో నితిన్ని టార్గెట్ చేసి విషయం కలిపింది మీరే. ఆ రోజు మిస్ అయ్యాడు. ఇప్పుడు మీరే వాడిని పెన్సిల్తో పొడిచి చంపేశారు. మేడం, ముందుగా లైబ్రరీని చూసేద్దామా? సౌత్ ఏషియాలోనే పెద్ద లైబ్రరీ మాదే. మాయా, దీనికి నీకు ఏ సంబంధం లేదు. మాయా, మాయా, నితిన్ ఎక్కడ దాచిపెట్టావు? మాయా, చెప్పు మాయా. సార్ వద్దు సార్. నీతో ఆడుకునేంత టైం నాకు లేదు. నితిన్ ఎక్కడ దాచావు? అడుగుతున్నాడా చెప్పు. మాయా, మాయా, ఇన్స్పెక్షన్ అయ్యేలోగా నాకు నితిన్ డెడ్ బాడీ కావాలి. వాళ్ళు ఎక్కడ దాచావు? మాయా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. చెప్పేది మాయా.
ఈ లైబ్రరీ వదిలి బయటికి వెళ్ళలేవు మాయా. మర్యాదగా చెప్పు, నితిన్ ఎక్కడ దాచావు? మాయా మాయా మాయా, చెప్పు, వదిలేస్తున్నా. మాయా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. శివా, నేను అనుకున్నది జరగలేదు. మీ ఇద్దరిని చంపేస్తాను. నితిన్ చంపి నేనే. అవును, నేనే చంపాను.